नेशनल हेराल्ड केस में ईडी की चार्जशीट में सोनिया और राहुल गांधी के नामों को शामिल करने के खिलाफ टीपीसीसी के कारगुजार सदर जग्गा की क़यादत में संगारेड्डी पोस्ट ऑफिस पर एहतजाजी धरना मुनज़्ज़म किया गया। धरना प्रोग्राम में संगारेड्डी हल्के से ताल्लुक़ रखने वाले कांग्रेस पार्टी के कारकुनों ने बड़ी तादाद में शिरकत की। इस मौके पर मुनक़िदा एहतजाजी धरना से खिताब करते हुए नेशनल हेराल्ड केस में ईडी की चार्जशीट में सोनिया और राहुल गांधी के नामों को शामिल करने पर वज़ीर आज़म नरेंद्र मोदी और मरकजी वज़ीर दाखिला अमित शाह को अपनी शदीद तनकीद का निशाना बनाया। सोनिया गांधी राहुल गांधी अड़ता गुणम ఏంటిది मनमोहन सिंह ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప గుణం నువ్వు అద్వానీని ప్రధానమంత్రి చేయగలవా 15 సంవత్సరాలు అయింది 11వ సంవత్సరం ఈ 10 ఏళ్లలో నువ్వు ఎప్పుడైనా అద్వానీ దయతోటి బీజేపీ అధికారంకి వచ్చింది అని అద్వానీని ఎలికి అద్వానీ ఎప్పుడైనా ప్రధానమంత్రి చేయాలని నీకు అనిపించిందా? ఆ గుణాలు నీకున్నాయా? బీజేపీ నాయకులారా ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్? నేను ఆర్ఎస్ఎస్ని అడుగుతున్నా, ఆ రోజు ఎల్కే అద్వానీని మీరు రథయాత్ర ద్వారా బీజేపీ కోసం వాడుకున్నారే, మరి ఈ రోజు ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి చేయడానికి ఆర్ఎస్ఎస్ ఏమి చేస్తుంది? కుటిల రాజకీయాలు, కుతంత్రాల రాజకీయాలు ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నది. కానీ సోనియా గాంధీ ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వాన్ని అండగా మేము ఉన్నామని ఈరోజు సంగారెడ్డిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ చేయడం జరిగింది, ఇప్పుడు చేస్తున్నాము. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి యావత్ భారతదేశ ప్రజల అండగా ఉన్నారనడానికి నిదర్శనమే ఈ యొక్క ధర్నా.